డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, గూగుల్ ముందు సెలెక్ట్ చేసుకోండి. నీట్ యూజీ 2025 అని టైప్ చేయండి. మీకు ఫస్ట్గా వచ్చే సైట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఆన్సర్ కీ ఛాలెంజ్ ఫర్ నీట్ యూజీ 2025 అని ఉంది. దానిపైన టచ్ చేయండి. ఇలా స్క్రోల్ పైకి చేయండి. పైకి స్క్రోల్ చేశాక లాగిన్ అని వస్తుంది. లాగిన్ పై టచ్ చేయండి. లాగిన్ టచ్ చేయగానే ఈ పేజ్ వస్తుంది. ఈ పేజీలో మీ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీ డీటెయిల్స్ అన్ని వస్తాయి. కాస్త క్రిందకి వెళ్ళండి. క్రిందకి వెళ్తే వ్యూ ఛాలెంజ్ ఆన్సర్ కీ అని ఉంది. అలాగే వ్యూ ఛాలెంజ్ OMR అని ఉంది. మొదటిగా మీరు ఆన్సర్ కీపై టచ్ చేయకుండా OMR పై టచ్ చేయండి. OMR ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని రెస్పాన్స్ షీట్ అంటారు. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. OMR ఎలా ఓపెన్ అవుతుంది. దీన్ని క్రిందకి వెళ్తే మీకు డౌన్లోడ్ అని అడుగుతుంది. క్లిక్ టు డౌన్లోడ్ అని ఉంది కదా, దానిపై టచ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోగానే మీకు రెస్పాన్సెస్, మీరు ఛాలెంజ్ చేయడానికి అవసరమైన రెస్పాన్సెస్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. చూడండి, క్వశ్చన్ నెంబరు, తర్వాత మీరు OMRలో ఇచ్చిన ఆన్సర్, ఇక్కడ 4 ఆన్సర్తో పాటు నన్ ఆఫ్ దీస్ అనేది కూడా ఉంటుంది. మీరు ఛాలెంజ్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే మీరు కరెక్ట్ అనుకుంటున్నారో, మీరు ఇచ్చిన ఆన్సరే కరెక్ట్ అనుకున్నప్పుడు ఆ బాక్స్ పై టిక్ చేయండి. ఆ బాక్స్ పై క్లిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే ఈ బాక్స్ వస్తుంది. చూడండి, క్లిక్ ఓకే టు సబ్మిట్, క్లిక్ క్యాన్సిల్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మోర్ ఛాలెంజెస్ అని అడుగుతుంది. మళ్ళీ ఛాలెంజెస్ యాడ్ చేయొచ్చు, లేదా ఓకే నొక్కితే కంటిన్యూ అవుతుంది. దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. తర్వాత మీరు బ్యాక్కి వచ్చేయండి. హోమ్కి వచ్చాక కాస్త పైకి స్క్రోల్ చేస్తే వ్యూ ఛాలెంజ్ ఆన్సర్ కీ అని ఉంటుంది. దానిపైన టచ్ చేయండి. బ్లూ కలర్లో ఉన్న దానిపై టచ్ చేయండి. టచ్ చేయగానే కీ ఓపెన్ అవుతుంది. చూడండి, పైకి స్క్రోల్ చేస్తున్నాను. మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత మీ బుక్లెట్ కోడ్ ఉంటుంది. తర్వాత ఏమో క్వశ్చన్ నెంబర్, కరెక్ట్ ఆన్సర్ ఏదనేది, ఈ కరెక్ట్ ఆప్షన్ మీరు బుక్లెట్లో బబుల్ చేసిన ఆప్షన్తో సరిపోతే మీరు టిక్ చేసుకోండి. అలా మీరు మొత్తం ఆన్సర్లని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ పై మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే ఇక్కడ 5 బాక్సులు ఉంటాయి. చూడండి, కరెక్ట్ బాక్స్ ఏదైతే అది హైడ్ అయ్యి ఉంటుంది, దానిపై మీరు టచ్ చేసినా అది యాక్టివ్ అవ్వదు. మిగిలిన బాక్సులు టిక్ మార్క్ వస్తుంది. చూడండి, ఇలా టిక్ మార్క్ వస్తుంది. చూడండి, టిక్ చేశాను. టిక్ చేశాక మీరు బాగా క్రిందకి వెళ్ళిపోయిన తర్వాత క్రింద మీకు సేవ్ యువర్ క్లెయిమ్స్ అని వస్తుంది. దానిపైన టచ్ చేస్తే ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. మీకు ఫైల్ అప్లై చేయమంటుంది. ఫైల్ని మీరు అప్లై చేయాలి. అంటే దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్, దేని ఆధారంగా మీరు కరెక్షన్ పెట్టుకుంటున్నారనే డాక్యుమెంట్స్ పెట్టాలి. పెట్టాక కింద సేవ్ యువర్ క్లెయిమ్స్ అండ్ పే ఫీ అని ఉంది. దానిపైన టచ్ చేయండి. దానిపైన టచ్ చేయగానే ఫైల్ అడుగుతుంది. ఫైల్ మనం అప్లోడ్ చేయాలి. నేను ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఫైల్ అప్లోడ్ అయిపోయాక సేవ్ యువర్ క్లెయిమ్స్ పై టచ్ చేయగానే చూడండి, క్లిక్ ఓకే టు సబ్మిట్, క్లిక్ క్యాన్సిల్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మోర్ ఛాలెంజెస్ అని వస్తుంది. ఓకే చేయగానే నెక్స్ట్ పేజ్కి ఇలా వెళ్తుంది. చూడండి, మన డీటెయిల్స్ తర్వాత క్రింద మోడిఫై యువర్ క్లెయిమ్స్ అని రెడ్ కలర్లో ఉంది. అంటే ఇంకా క్లెయిమ్స్ పెట్టాలంటే అక్కడికి దానిపై టచ్ చేయాలి. లేదు ఈ ఒక్క అబ్జెక్షన్ పెట్టాలంటే సేవ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ అని అడుగుతుంది. ఆన్లైన్ పేమెంట్ పై మీరు టచ్ చేయాలి. అది ఓకే చేసాక ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పై క్లిక్ చేయండి. మరలా ఈ బాక్స్ వస్తుంది. ఫీ పేమెంట్లోకి వెళ్ళాలని ఓకే పై టచ్ చేయండి. ఓకే పై టచ్ చేయగానే ఇగో పేమెంట్ పేజీలుగా ఓపెన్ అవుతుంది. ట్రాన్సాక్షన్ ID వస్తుంది. మీ డీటెయిల్స్ వస్తాయి. అన్నీ వచ్చాక క్రింద ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, SBI ఏదనేది మీరు ఓకే చేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీ కార్డ్ నెంబర్ అడుగుతుంది. కార్డ్ నెంబరు ఎంటర్ చేయగానే మీకు OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి ఓకే చేయగానే మీ యొక్క రెస్పాన్స్ అనేది రికార్డ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు నీట్ 2025 రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్సర్ కీస్ని చెక్ చేసుకోవాలి. అలాగే ఛాలెంజ్ చేయాలి. ఈ వీడియో మీరు చూసారు కదా, మీకు అర్థమైంది అనుకుంటాను. మరొకసారి కావాలంటే చూడండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.